ఆధునిక వైద్యంలో మూలకణ చికిత్సలకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుంది. తాజాగా ఎముకల వైద్యంలోనూ స్టెమ్ సెల్ థెరపీలకు వినియోగం పెరుగుతుంది. విరిగిన ఎముకలు చక్కగా అతుక్కునేందుకు, కీళ్ల మధ్య తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచడానికి, కార్టిలేజ్ను మరింతగా ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టెమ్ సెల్స్ థెరపీలను వాడుతున్నారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో చాలా మందిలో తుంటి కీలు భాగానికి రక్త ప్రసరణ తగ్గడంతో అది చచ్చుబడిపోతుంది. ఇలా చచ్చుబడిన తుంటి కీలును మూల కణాల సహాయంతో చక్కగా మరమ్మతు చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్ థెరపీల వినియోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనము రీజనరేటివ్ మెడిసిన్ అనేది కామన్గా ఈ మధ్య వింటున్నాము. ఆ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటంటే బయలాజికల్ మెటీరియల్ వాడి, అంటే ఉన్న బాడీలో ఉన్నటువంటి సెల్స్ని కానీ లేకుంటే బయో ఇంజనీర్డ్ మెటీరియల్ కానీ ఏదైనా బయలాజికల్ మెటీరియల్ వాడి ఆ డిసీజ్ని కానీ ఆర్గాన్ని కానీ బాగు చేయడాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. అంటే ఏదైనా ఒక ఏరియాలో ఒక టిష్యూ పాడైందంటే దాన్ని రిపేర్ అయినా చేయొచ్చు, రీజనరేట్ అయినా చేయొచ్చు, లేకపోతే రీప్లేస్ అయినా చేయొచ్చు విత్ బయలాజికల్ మెటీరియల్స్. దాన్ని మనము రీజనరేటివ్ మెడిసిన్ అని అంటాం. నార్మల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటి కన్వెన్షనల్ మెథడ్ ఏంటి, ఏదో ఒక ట్యాబ్లెట్ వేయటం వల్ల, అంటే ఫార్మలాజికల్ డ్రగ్స్ కానీ మెడిసిన్స్ అని అంటాం కదా, అవి కానీ లేకుంటే ఒక సర్జికల్ మెథడ్ వల్ల కానీ ట్రీట్మెంట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా బయలాజికల్గా ఉన్నటువంటి మెటీరియల్స్ వాడి బాగు చేయడాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. రీజనరేటివ్ మెడిసిన్స్లో కామన్గా మనము తీసుకుంటే ఒక 5 సబ్సెట్స్ తీసుకోవచ్చు రీజనరేటివ్ మెడిసిన్లో. ఒకటి స్టెమ్ సెల్ థెరపీ అంటాం. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటంటే మనకి మెయిన్గా మూడు స్టెమ్ సెల్స్ మన బాడీలో మనము తీసుకునే పద్ధతులు కానీ తీసుకోవచ్చు. ఆ 3 పద్ధతులు ఏంటంటే, ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే అవి ప్లూరిపోటెంట్ సెల్స్. అది మనం యూజువల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద ఎంబ్రియో, అంటే ఒక ఫెర్టైల్ ఎగ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెర్టైల్ ఎగ్ని అంటే మనం బయట ఇన్విట్రో బయట మనం చేయడం జరుగుతుంది. అది ఆ ఫీటస్లో ఉన్నట్టు, అంటే మనం ఆ ఎంబ్రియో నుంచి ఆ ఇన్నర్ సెల్ మాస్ తీసుకొని దాని నుంచి మనం ఏదైనా క్రియేట్ చేసి, బికాజ్ అక్కడి నుంచే మనకు మొత్తం బాడీ అంతా తయారైంది కనుక ఆ ఎంబ్రియానిక్ సెల్స్ అనేవి నుంచి మనం ఒక ఆర్గాన్ కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి. బేసికలీ వీఆర్ మేకింగ్ అన్ ఎంబ్రియో అవుట్ సైడ్ ద బాడీ అండ్ వీఆర్ డిస్ట్రక్టింగ్ దట్ ఇది కనుక ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక అది నార్మల్గా జరిగే ప్రొసీజర్ కాదు. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ జనరేట్ ఎనీ ఆర్గాన్ ఫ్రమ్ ది ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. రెండోది అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాం. అడల్ట్ స్టెమ్స్ అంటే ఒక గ్రోన్ అప్ అడల్ట్ నుంచి మనం ఈ బక్కల్ మ్యూకోజా నుంచి కానీ, ఫ్యాట్ నుంచి కానీ, స్కిన్ నుంచి కానీ కొన్ని మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. ఆ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకొని దాని నుంచి మనం ఆర్గాన్ని కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్లో ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం అడల్ట్ స్టెమ్ సెల్ నుంచి చేయడం డిఫికల్ట్ ఉంటుంది. అది సెకండ్ మెథడ్ కింద వస్తుంది. సో మూడో మెథడ్ తీసుకుంటే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అనేవి మనము చెప్పుకోవచ్చు. ఇవి కామన్గా మనం ఇప్పుడు జరుగుతున్నాం. ఎందుకంటే మనం ఒక బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్ కానీ ఒక మీసెన్కైమల్ సెల్ అనేది, అంటే ఒక బోన్ మ్యారో నుంచి కానీ ఒక ఫ్యాట్ నుంచి కానీ ఒక సెల్ తీసుకొని దాన్ని ఇండ్యూస్ చేస్తాం బయట అవుట్ సైడ్ ద బాడీ. ఇండ్యూస్ చేసి దాన్ని అంటే దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ చేసి ఒక ఆర్గాన్ కింద కానీ ఒక రిపేర్కి తగ్గట్టు కానీ తయారు చేయటం, ఆ టిష్యూ సెల్స్ని అనేటువంటి ఒక బయలాజికల్గా ఒక స్కఫోల్డ్ మీద పెట్టి అది మనకి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి స్ట్రక్చరల్గా కూడా తయారు చేయడం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, ఒక్క సెల్లే సరిపోదు కనుక. సో బయలాజికల్ మెటీరియల్ మీద ఈ ఇండ్యూస్డ్ స్టెమ్ సెల్స్ని కూడా, అడల్ట్ స్టెమ్ సెల్స్ని మనము రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు రీసెర్చ్లో ఉన్నప్పటికీ ఇవన్నీ పాసిబుల్